ఈ ముత్యాలరావుకి కొంచెం ముందే చెప్తే ఈ ఐడియా ఇస్తే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు పెద్ద పెంట అయిపోద్ది. అరే ముత్యాలరావు, అరే నేనురా. అదే నిన్న నీతోటి ముత్యం ముత్యం ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు ఏంటి అని చాలా విషయాలు మాట్లాడాను కదా, ఫార్మాలిటీగా ఎప్పుడు మాట్లాడినట్టు ముత్యం ముత్యం అంటూ మాట్లాడాను కదా. ఆ టైంలో సరిగ్గా మీ అత్తయ్య వెనకాతలే ఉంది. నాకు తెలియదు, నేను ముత్యం ముత్యం అని మాట్లాడాను. నాకు భయం ఏముంది, ఆవిడ ఏమన్నదంటే ముత్యాలమ్మ ఆవిడ ముత్యం ముత్యం అని మాట్లాడుతున్నారు మీరు, నాకు తెలియకుండా బిల్డప్ ఇస్తున్నారు ఎవరు ఆవిడ అని పెద్ద ఫైటింగ్ అయిపోయింది రా బాబు. నేను చెప్పాను ఇలా ముత్యాలరావు అంటే నమ్మలేదు. ముత్యాలమ్మ ముత్యాలమ్మ నాకు నెంబర్ ఇవ్వండి, నెంబర్ పట్టుకుంది, నెంబర్ తీసుకుంది, పొద్దుటే తీసుకుంది. నేను ఎదురుకు వస్తుందేమో అనుకోండి నేను మీకు ఫోన్ చేస్తున్నాను, జాగ్రత్తగా సదిరి చెప్పు నేనే అని. ముత్యాలమ్మ కాదు ముత్యాలరావు నా పేరు, నాతోనే మాట్లాడతాడు ఆయన గారిని చెప్పు అని చెప్పేసి నీకు నేను ఫోన్ చేద్దాను అనమాట. అది వచ్చిందా, ఇందాకే వచ్చిందా, ఏమన్నా ఏమైంది అక్కడ వచ్చి ముత్యాలమ్మ ఎవరని అడిగిందా, అడిగితే నువ్వేం చేసావురా మరి చెప్పబోయావా. ముత్యాలమ్మ కాదు నేను పక్కనే ముత్యాలమ్మ ఉంటే ఆవిడే ముత్యాలమ్మని ఈ విషయం అంతా తెలియక ఆవిడింటికి పంపించేసావా నువ్వు. అక్కడ పెంట అయిపోయి ఏదో గొడవ అయిపోతుందా. అరే ఎంత పని చేసావురా అంటే నీకు కొంచెం ముందు ఫోన్ చేయవలసింది అన్నమాట. నేను ఫోన్ చేసి లోపలనే గొడవ అంతా అక్కడ అయిపోయింది అనమాట. ఆవిడ వచ్చేసింది నా దగ్గర, నెంబర్ తీసుకొని నీ దగ్గరికి వచ్చింది. నీ దగ్గరికి వచ్చి నువ్వు ముత్యాలమ్మ అంటే ఎవరని అడిగింది. అడిగితే నువ్వు సదిరి చెప్పి లోపల ఆవిడ ముత్యాలమ్మ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టేసుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు మా ఇంటికి వస్తుంది అనమాట. అమ్మో చాలా అల్లరి అయిపోయింది బాబు, చాలా గొడవ అయిపోయేలా ఉందిరా బాబు. నువ్వు సదురుబాటు చేస్తావు అనుకుంటే అక్కడ నీ వల్లే మళ్ళీ నాకు గొడవ వచ్చేసింది అనమాట. సరే వద్ది చూస్తాను, మరి నేను తట్టుకోలేనురా బాబు ఇలాంటి సన్నివేశం. ఓకే ఏం చేస్తాను చూస్తాను, ఏమైనా అవసరం అయితే నీకు కౌరు పెడతాను, వచ్చి సమాధానం చెప్పి సదర్రా బాబు. ఓయ్ బాబు ఈ ఆడవాళ్ళతోటి అమ్మ అర్థాలే వేరురా బాబు, అర్థాలే వేరు. అమ్మో.